ఉండడానికి ఇళ్లే కాదు, శిక్ష అనుభవించడానికి జైళ్లు కూడా కరువయ్యే పరిస్థితి దాపురించేలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మితిమీరిన నేరస్తులతో రాష్ట్రంలోని జైళ్లన్నీ ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో కీలక జైళ్లలో వాటి పరిమితికి మించి అధిక సంఖ్యలో ఖైదీలను ఉంచుతున్నారు. చెంచల్గూడ, సంగారెడ్డి తదితర జైళ్లలో ఇప్పటికే వారి సామర్థ్యం మించి రెట్టింపైంది. రాష్ట్రంలోని మరికొన్ని కీలక కారాగారాల్లో 50 నుంచి 60% మంది ఖైదీలు అదనంగా ఉంటున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులు క్రమేపీ పెరుగుతుండడం ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే రిమాండ్ ఖైదీలను తరలించే జైళ్ల పరిధిని మార్చడం కూడా ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖైదీల్లో మానసిక సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక డ్రగ్స్ వినియోగం కేసుల్లో హైదరాబాద్, సైబరాబాద్లో పట్టుబడుతున్న నిందితులను దాదాపుగా చెంచల్గూడకి తరలిస్తున్నారని సమాచారం. దీంతో జైల్లోని బ్యారక్లు నిండిపోతున్నాయి. అయితే గతంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, షాద్నగర్ కోర్టుల్లో రిమాండ్ ఖైదీలను చెర్లపల్లి జైలుకు తరలించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. చెర్లపల్లికి తరలించేందుకు రవాణా వ్యయం ఎక్కువ అవుతుండటంతో పాటు ఎస్కాట్ కల్పించడానికి ఇబ్బందులు కలుగుతుండటంతో న్యాయస్థానాల అనుమతి తీసుకుని చెంచల్గూడ జైలుకే ఖైదీలను తరలిస్తున్నారు. చెంచల్గూడ జైలులో 1250 మంది ఖైదీల సామర్థ్యం కలిగి ఉంది. కాగా ప్రస్తుతం 2103 మంది ఖైదీలు ఈ జైల్లో ఉన్నారు. జైలుకు ఖైదీలు పోటెత్తుతుండటంతో గతంలో క్లోజ్ చేసిన వీఐపీ బ్యారక్ను తెరిచి సర్దుబాటు చేస్తున్నారు. ఈ జైల్లో ప్రతిరోజు సగటున 500 వరకు ములాఖతులుంటాయి. ఖైదీలు అధికమైన కారణంతో వారి కుటుంబ సభ్యులందరికీ ములాఖతు కల్పించడం కష్టమవుతోంది. దీంతో రోజు 2 గంటల పాటు అదనంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. అప్పటి వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఖైదీల కుటుంబ సభ్యులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇక జైల్లో డ్రగ్స్ కేసుల నిందితుల చేష్టలు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడలేక వ్యసనానికి బానిసైన వారు అధికారులకు తలకు మించిన భారంగా మారుతున్నారు.